ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ వృషభ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. జనవరి నెలలో వృషభ రాశి వారికి అంటే ఎలా ఉందని చూసుకుంటే, చతుర్థాధిపతి చాలా అనుకూలంగా ఉన్నాడు. చతుర్థాధిపతి ఎప్పుడైతే బాగున్నాడో స్థిరాస్తుల విషయాల్లో కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, ప్రాపర్టీస్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విషయాల్లో స్థిరాస్తుల విషయాల్లో మంచి డెవలప్మెంట్, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత దీంతో పాటు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా వృషభ రాశి వారికి చతుర్థ భాగ్యంలో రవి ఉన్నాడు. ఈ రవి ఉండడం వల్ల భాగ్యంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత చికాకులు ఏర్పడ్డా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల్లో కూడా కొంత అనుకూలంగా ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన మీకు ఏదైనా రావాల్సిన, ఏదైనా ఇవ్వాల్సిన ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంది. మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి యోగకారకుడు, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి విషయాల్లో మంచి యోగానికి ఇచ్చే అవకాశం, డెవలప్మెంట్ ఇచ్చే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువగా కలిగే అవకాశం, కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి గురుడు వ్యయంలో ఉన్నాడు. అంటే ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా అష్టమాధిపతి వ్యయంలో ఉండడం కొంత ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య విషయాలు కొంత ఇబ్బంది కలిగించడం కావచ్చు, అనారోగ్య విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి ఔషధ సేవ పొందడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నెలలో స్త్రీలకి వారు అనుకున్న ఏ పనులైనా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ పని అవుతుందా లేదా అనుకుంటే మాత్రం ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, స్త్రీలకి వారు అనుకున్న పనుల విషయాల్లో మంచి క్లారిటీ వచ్చే అవకాశం, డెవలప్మెంట్ వచ్చే అవకాశం, యోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఆ విషయాల్లో ముందుకెళ్ళే స్థానం కానీ, కొంత యోగాన్ని ఇచ్చే స్థానం కానీ చాలా బెటర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పాలి. తర్వాత మెయిన్గా విద్యార్థులకి విద్య విషయంలో ఈ నెల కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్య విషయంలో మంచి సక్సెస్ రావడం కానీ, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్, లోయర్ ఎడ్యుకేషన్ కన్నా హైయర్ ఎడ్యుకేషన్లో మంచి డెవలప్మెంట్, ముందుకెళ్లే స్థానంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా, చాలా బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో ఓపెన్గా, క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కానీ, డెవలప్మెంట్ కానీ, సక్సెస్ కానీ చాలా పాజిటివ్గా ఉంది. బెటర్మెంట్ అయితే చాలా బెటర్గా ఉంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి చంద్రకేతువులు కొంత బాగాలేరు. చంద్రుడు, కేతువు స్థానాధిపతి బాగాలేడు కాబట్టి దైవిక, ధార్మిక విషయాల్లో ఖర్చులు పెట్టే అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో కొంత ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కావచ్చు, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కానీ, కొంత ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాలు కొంత క్లియర్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ నెలలో ఏ పనులు అనుకున్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనపూర్వక విషయాల్లో మంచి డెవలప్మెంట్, అంటే సక్సెస్ రావడం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎక్కువగా మీరు సాధ్యమంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.